అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మన దేశానికి స్వాతంత్రం మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాని అయిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి స్టార్ట్ చేస్తే హైకోర్ట్సు, డిస్ట్రిక్ట్ కోర్ట్సు, తాలూకా కోర్ట్సు, ఈ విధంగా ట్రిబ్యునల్సు, ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆర్బిట్రేషన్ కోర్ట్సు, ఎన్నో కోర్ట్స్ మనం ఏర్పాటు చేసుకొని యునెస్కో లాంటి సంస్థలు కూడా ఎన్నో న్యాయ కోర్టుల గురించి ఎప్పటికప్పుడు మన దేశం కూడా భాగస్వామ్యమై మన దగ్గర ఏ విధంగా ఉండాలి న్యాయ వ్యవస్థ అన్నది కూడా సూచనలు సలహాలు తీసుకొని తద్వారా ఒక పటిష్టమైనటువంటి చట్టం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా నేను చూశాను అధ్యక్ష. హైకోర్టులో తను నల్లకోట వేసుకొని తను చాలా వేగంగా వెళ్తున్న సందర్భాన్ని కూడా ఇప్పటి కూడా నా కళ్ళెదుట గుర్తొస్తుంది. ఎందుకంటే నా క్లాస్మేట్ యొక్క సోదరుడు శ్రీధర్ బాబు, వాళ్ళన్న నా క్లాస్మేట్ అమెరికాలో ఉన్నాడు, తను MBA క్లాస్మేట్స్. అప్పటి నుంచి కూడా శ్రీధర్ బాబు గారు నాకు పరిచయం. తను కూడా ఒక న్యాయవాదిగా తను అంచెలంచెలుగా ఎదిగి ఒక లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఈరోజు ఈ స్థాయికి వచ్చినంటే ఆ న్యాయవాద వృత్తిలో ఉండడం మూలంగా కూడా అతనికి ఈ కేపబిలిటీస్ వచ్చినాయని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు కూడా న్యాయవాద వృత్తిలో ఉండి ఎన్నో సమస్యలు మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి స్టార్ట్ చేస్తే హైదరాబాద్ వరకు కూడా ఎంతోమంది మన శాసనసభలో కూడా న్యాయవాదులు, మన పార్టీ తరఫున కూడా ఎంతోమంది న్యాయవాదులు ప్రజా సమస్యలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ కోర్టులలో వర్క్ చేస్తాం అనేది చాలా సంతోషదాయకం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ముఖ్యంగా మన రాష్ట్రంలో మర్చిపోలేని సంఘటన అంటే శ్రీధర్ బాబు గారి నియోజకవర్గం మంత్రి లోపల వామన్ రావు గారి దంపతులు ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా అడ్డంగా రోడ్డు మీదనే నరికి చంపడం, అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నరికి చంపడం, దాన్ని ఈరోజు కూడా CBI కోర్టు లోపల కేసులు నడవడం. కానీ అంతిమంగా ఏంటంటే వాళ్లకు న్యాయం అనేది తక్షణంగా న్యాయం జరుగుతూనే న్యాయం జరిగినట్టు అధ్యక్ష. ఒక న్యాయవాద వృత్తిలో ఉండి న్యాయం గురించి పోరాటం చేస్తున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరినే దారుణంగా చంపినటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఉంది అధ్యక్ష. వాళ్ళు ఎలాంటి ప్రకటనలు కానీ ఆ యొక్క మర్డర్ అయిన తర్వాత ప్రభుత్వం తరఫున సానుభూతి తెలపడం కానీ, వాళ్ళని ఎవరైనా మంత్రులు వెళ్ళి కలవడం కానీ ఎలాంటి యాక్టివిటీస్ కూడా చేయలేదు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపినటువంటి హత్య, అడ్వకేట్స్ హత్య అధ్యక్ష. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, తాలూకాలలో కూడా అధ్యక్ష, మా పరిగిలో కూడా దానికి సంబంధించిన నిరసన మా పరిగి బార్ అసోసియేషన్ తరఫున కూడా నిరసన తెలపడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా ఎంతోమంది న్యాయవాదులను కాపాడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ యొక్క చట్టం అనేది చాలా విస్తృతంగా ఉంటుంది అధ్యక్ష. కామన్ పర్సన్స్, సాధారణ ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు వాదించుకోవాలంటే వాదించుకోలేదు అధ్యక్ష. కాబట్టి ఒక అడ్వకేట్ అనేది అవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది క్రిమినల్స్ ఉన్నారు, స్మగ్లర్స్ ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి నేరస్తులను మనం శిక్ష వేయాలంటే కూడా మంచి న్యాయవాదులు అవసరం అధ్యక్ష. అలాంటి న్యాయవాదులకు ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన తెలంగాణ శాసనసభ పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే రాజస్థాన్ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి చట్టాలు వాళ్ళు గత సంవత్సరంలోనే వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి మనం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ యొక్క చట్టాన్ని చేయడం లోపల మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఈ యొక్క సభ లోపల ఈరోజు పెట్టడం అనేది చాలా సంతోషదాయకం అధ్యక్ష. అదేవిధంగా అభిషేక్ సింగ్ మను గారు కూడా మనం 2 సార్లు, తను కూడా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది, తనను కూడా మనం 2 సార్లు రాజ్యసభకు మొన్ననే ఏకగ్రీవంగా కూడా మనం ఎన్నుకోవడం జరిగింది అధ్యక్ష. తను కూడా మన పార్టీకి సంబంధించిన AICCకి సంబంధించిన ఎన్నో అంశాలు అధ్యక్ష. నా సహచర శాసనసభ్యుడు, దళిత శాసనసభ్యుడు సంపత్ కుమార్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి IT శాఖనే ఒక చిత్తు కాగితంగా రాజీనామా చేసి వెళ్ళిపోయినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఈ యొక్క తెలంగాణ శాసనసభ నుంచి శాశ్వతంగా వాళ్ళు సభ్యత్వం రద్దు చేసిన అధ్యక్ష. 2014లో చాలా తక్కువ మంది శాసనసభ్యులు నాతో పాటు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. నేనున్నాను ఆ రోజు 14 శాసనసభలో. వాళ్ళని పూర్తిగా దారుణంగా అధ్యక్ష, వాళ్ళు చేయని తప్పుకు శిక్ష విధిస్తూ ఇదే శాసనసభ లోపల వాళ్ళిద్దరిని శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేస్తే రాహుల్ గాంధీ గారు స్వయంగా మాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అభిషేక్ సింగ్ మను గారిని కలవాలంటే మేము వెళ్ళాం అధ్యక్ష. మేము వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమంతా కూడా వెళ్ళి అభిషేక్ సింగ్ గారి నివాసానికి వెళ్తే తను మనకు మంచి ఆర్డర్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ ఆర్డర్ని అమలు చేస్తే ప్రజల్లో అపఖ్యాతి పాలవుతాయన్న ఉద్దేశంతో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మాకు ఒక 6 నెలల టైం ఉంది అధ్యక్ష. 2014 అసెంబ్లీకి ముందే ముందస్తు ఎన్నికలుగా
మన యొక్క శాసనసభ సభ్యత్వం కూడా 6 నెలల ముందే రద్దు చేసి ఆ రోజు దొంగదారిన ప్రభుత్వాన్ని 2018లో ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. లేకపోతే 6 నెలల తర్వాత ఎన్నికలు జరిగినట్టే ఆ 2018 కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వస్తుండే అధ్యక్ష. ఈ విధంగా వీళ్ళు న్యాయాన్ని కూడా వాళ్లకు అనుగుణంగా వాళ్ళు చేసుకోవడం అనేది చేయడం జరిగింది అధ్యక్ష. అందు గురించే మనం కూడా మంచి న్యాయవాదులను కూడా పెట్టుకొని ఈరోజు పనిచేస్తున్న సందర్భం లోపల ఈరోజు ఈ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష అంటే హింసను నిషేధించడం అధ్యక్ష. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చాలామంది డాక్టర్స్, మన వంశీకృష్ణ గారు చెప్తుంటారు, డాక్టర్ గారు ఇప్పుడు. అట్లా అది హింస జరగకముందే దాన్ని మనం జరగకుండా చూసుకోవాలంటే ఈ చట్టం ఉంటే ఈ నేరస్తులు అనే వాళ్ళు భయపడతారు అధ్యక్ష. కాబట్టి ఈ చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా శిక్ష కూడా ఉండాలి అధ్యక్ష. వాళ్ళకు ఒక భయం ఉండాలి అధ్యక్ష, నేరస్తులకు కూడా ఒక భయం ఉండాలి. తెలంగాణ శాసనసభలో చట్టం చేశారు, ఇలాంటి ఏమైనా చేస్తే శిక్ష తీవ్రంగా ఉంటుంది అన్న భయం నేరస్తులకు ఉండాలంటే ఈ శిక్ష కూడా చాలా తీవ్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎవరైతే న్యాయవాదులు వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి రెస్పెక్ట్ కానీ ఏదైతే ఉంటుందో, ఏ విధంగా అయితే న్యాయస్థానంలో పనిచేసే న్యాయ అధికారులకు ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుందో ఈ న్యాయవాదులకు కూడా అలాంటి రెస్పెక్ట్, అలాంటి హక్కులు ఉండే విధంగా కూడా ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అట్టి న్యాయస్థానం యొక్క అధికారిగా భావించవలను మరియు అట్టి న్యాయస్థానం యొక్క అధికారులకు గల అవే మర్యాదలు వీరికి కూడా ఇవ్వవలనని కూడా పేర్కొనడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వివిధ స్థాయి లోపల, రాష్ట్ర స్థాయి లోపల చీఫ్ జస్టిస్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవరైతే జస్టిస్ ఉంటారో వాళ్ళు, అదేవిధంగా తాలూకా లెవెల్లో మరియు బార్ కౌన్సిల్లో ఉండేటువంటి బార్ కౌన్సిల్ చైర్మన్స్, ఈ విధంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఇది సక్రమంగా అమలు జరగడానికి కూడా చర్యలు తీసుకోవడం జరగడం అనేది సంతోషదాయకం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పరిశ్రమలు, మనం గ్లోబలైజేషన్కు మన సరికొత్త ఆర్థిక విధానాలకు వెళ్ళిన తర్వాత అధ్యక్ష ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆర్బిట్రేషన్ అనేది జరుగుతుంది అధ్యక్ష, చాలా పరిశ్రమలకు సంబంధించింది. కాబట్టి యునెస్కో యొక్క తీర్మానం ప్రకారం మనం చాలా ఆర్బిట్రేషన్ కోర్టు కూడా మన హైదరాబాద్ లోపలనే ఆర్బిట్రేషన్ కోర్టు కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి ఇలాంటి సందర్భం లోపల ఇక్కడ చట్టాలు బాగుంటేనే మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ అధ్యక్ష, ఈ చట్టాన్ని ఈరోజు మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు సిఆర్ బాబు గారి నేతృత్వంలో మన తెలంగాణ శాసనసభలో తీసుకొస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంపూర్ణంగా ఈ యొక్క చట్టానికి ఏకగ్రీవంగా అందరూ కూడా ఆమోదం తెలపాలని కూడా నా పక్షాన కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు.